రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి మా ప్రాంతీయులకు, గ్రామస్తులకు మరి విడుదల పాటలు పాడుకుంటూ మరి ఉత్సాహంతో సంతోషంతో ఈ పురోగతిలోకి రావడానికి దేవుడు తన మహా కనికరమును బట్టి మాకు ఇచ్చిన గొప్ప ఆత్మరక్షణను బట్టి మా పట్ల చేసిన కార్యాలను బట్టి మరి ఈ రీతిగా నేను ఈ పురోగతిలో రావడానికి ప్రభు సహాయపడుతూ వచ్చినాడు. అమ్మా బాబు, నేను వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ప్రయాసపడి భారం వేస్తున్న సమస్తమైన జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నానని దేవుడు ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. వాస్తవికంగా ప్రతి మనుషుడు భూలోకంలో ఎన్నో రకాల మరి పరిస్థితుల్లో ప్రయాసపడుతూనే ఉన్నారు. అది కుటుంబ పరంగా కావచ్చు, అది వ్యక్తిగతంగా కావచ్చు, అది భక్తిపరంగా కావచ్చు. ఎన్నో రకాలుగా మనుషుడు ప్రయాసపడుతూనే ఉన్నాడు. కానీ దేవుడు చెబుతున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్నట్టుగా సమస్తమైన జిల్లాలో నా యొద్దకు రండి అని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ భారాన్ని భరించినట్టు దేవుడు, అనగా పాప భారము, కుటుంబ భారము, ఈ లోకంలోనిట సమస్తమైన భారాన్ని మనం భరించడం దేవుడికి ఇష్టం లేదు. కనుకనే ఆ భారము చేత, ఆ యొక్క బాధల చేత అలనటిస్తున్నట్టే ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమతో ఆహ్వానించి ఆయన యొక్క ఉన్నతమైన రక్షణ కార్యం జరిగించడానికి ఈరోజు ఈ యొక్క విప్రోలు ప్రార్థనా మందిరంలో మరి గత 3 దినాలుగా జరుగుతున్న పరిశుద్ధ సమాజ కూటాల్లో ఎన్నో రకాలుగా ఆ ప్రేమ వార్తను ప్రకటించబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియులారా, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, పాపులను ప్రేమించిన దేవుడు, పాపాన్ని ద్వేషించిన దేవుడు, పాపం కొరకై, పాపం యొక్క విడుదల కొరకై ప్రాయచిత్తమైన దేవుడు. ఆయనే కలవరి శిలువలో బలియజ్ఞ పురుషుడు విధించబడిన దేవుడు. ఆ శిలువ భారాన్ని భరించిన దేవుడు, పాప భారాన్ని భరించిన దేవుడు, సహించిన దేవుడు, పాప విమోచన కొరకై బలియజ్ఞ పురుషుడు విధించబడిన దేవుడు. ఆయన కాచిన రక్తము చేత, అనగా యేసు రక్తము ప్రతి పాప నుండి కడిగి పవిత్రపరచనని లేఖనం తెలియజేసిన రీతిగా, పాపను రక్షించిన క్రీస్తు యేసు లోకములకు వచ్చినట్టు రీతిగా ఈ లోకంలో
మరి పాపం అనేటిక భయంకరమైన వేదనకరమైనటిక ఆ స్థలానికి నడిపించే ఆ యొక్క ఆ పాపం అనేటి యొక్క మరి అనుభవంతో ఉన్నట్టు ప్రతి వారిని, ఆ బంధకాల్లో ఉన్న ప్రతి వారిని, ఆ బానిసత్వంలో ఉన్న ప్రతి వారిని విడిపించిన కొరకై ప్రభు ఈ లోకంలో ఆయన యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన రక్తాన్ని దారులుగా ప్రవహింపజేస్తూ వచ్చినట్టు వారు. అలాంటి పాపంలో ప్రధాన పాపనైన నన్ను కూడా ప్రభు కనికరించాడు, ప్రభు రక్షించాడు, ప్రభు బ్రతికించాడు. నేను కూడా యొక్క బంధకాల నుంచి విడుదల పొందాలని, అటువంటి యొక్క భారం నుంచి విడుదల పొందాలని, అటు యొక్క ప్రేమను గుర్తించాలని ఈ ప్రేమ వార్తను మీరు ప్రకటిస్తూ ఉన్నాం. అయితే మీరు జ్ఞాపం చేసుకొని దయచేసి ప్రభుని యేసుక్రీస్తును విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారి గొప్ప ఆత్మరక్షణ పొందదు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పిల్లరా, ఇంకా యేసు ప్రభుని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడే బీసీ హాస్టల్లో మరి ప్రత్యేక పరిశుద్ధ సమాజ కూటాలు జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు. దయచేసి రండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మీయ మేలులు ఆత్మరక్షణ పొందమని ప్రభు ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరి ఇంకా యేసు ప్రభుని గురించి తెలుసుకోవాలనుకుంటే ఎప్పుడు ప్రార్థన మందిరం మనకు సమీపంలోనే ఉన్నది. మరి ఎప్పుడు ప్రార్థన ప్రతి ఆదివారం ఉదయకాలం 10 గంటలకు మరి దైవారాధన జరుగుతుంది. అక్కడికి రండి, దైవజనులు ఉన్నారు. దేవుని గురించి చక్కగా విశదపరిచి, ఆయన ప్రేమ గురించి విశదపరిచి చెప్పగలిగిన వారు ఉన్నారు. వచ్చి దేవుని మాటలు వినండి, ఆత్మీయ మేలు పొందమని ప్రభుత్వంతో మనం చూస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. మా పరిశుద్ధుడైన తండ్రి, నమ్మనందుగా మరి ప్రాంతంలో ప్రభావం యొక్క సువార్త ప్రకటిస్తూ వచ్చిన ఓ ప్రేమల తండ్రి, సత్యంత్రం ద్వారా ఇంటున్నట్టు వారిలో కార్యం జరిగించమో ప్రశోపించము. మేము ముందుకు వెళుతున్నాం, మీరే సహాయం చేసి కనికరించమని, అనే పాటలో వాక్యాల్లో సహాయపడమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
పాటలు పాడుకుంటూ మీ మధ్యలోకి వచ్చిన ఏమనగా ప్రభువైన యేసు క్రీస్తు వారు కూర్చున్నటువంటి గొప్ప రక్షణ సువార్తను మీకు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్భుతీయ కుమారునిగా పుట్టిన వారైంది విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవన పొందినట్లు ఆయన అనుగ్రహించాను. పొందిన దేవుని ద్వారా దేవుడు మానవులను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ లోక ప్రియానికి ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఆయన సర్వలోక మానవుల యొక్క పాప విమోచన కొరకై కల్వరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఈ మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవాది దేవుడు మానవులైన మనందరినీ కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, ఏ భేదము లేదు, అందరికీ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. భౌతికంగా చూస్తే పెద్ద చిన్న అని ప్రాంతీయ వర్గీయ భేదాలు ఉన్నాయి, కానీ దేవునిలో ఏ భేదము లేదు. అంటే పాపం చేసే విషయంలో చిన్న పెద్ద ప్రాంతీయ అనే భేదం లేకుండా మనుషులందరూ కూడా పాపం చేస్తూ వచ్చారు. అయితే పాపం చేసిన ప్రతి మనుషుల్ని ఆయన క్షమించడానికి తన యొక్క రక్తాన్ని ధారపోసాడు. ఆ రక్షణ సువార్తను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో దేవుని యొక్క ప్రేమను నీవు రుచి చూసినట్లయితే నీవు గొప్ప రక్షణ పొందుతావు. యేసు క్రీస్తు ప్రభు దేవుడని, ఆయనే సర్వలోక మానవుల కొరకై తన రక్తాన్ని ధారపోసాడని నీవు విశ్వసించినప్పుడు నీకు గొప్ప రక్షణ దొరుకుతుంది. శాంతి సమాధానం దొరుకుతాయి. నెమ్మది లేని నీ జీవితంలో నెమ్మది అనుభవిస్తావు. మరి ఒకవేళ దుర్వ్యసనాల వల్ల లేకపోతే చెడు స్నేహాల వల్ల నీ జీవితాన్ని పాడు చేసుకొని నష్టపరుచుకొని కృంగిపోతూ
మరి వ్యాధులతో సమస్యలతో నలిగిపోయి ఉన్నావేమో తెలియదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు గొప్ప విడుదల ఇవ్వాలని ఆయన ఉదయకాలం దేవుని సేవకుల ద్వారా దేవుని యొక్క రాజ్య సువార్తను మీకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, నీవు యేసుక్రీస్తు ప్రభువా నేను పాపిని అని చేస్తే చాలు, ఆయన క్షమిస్తాడు. నీ జీవితం మారుతుంది, బ్రతుకు మారుతుంది, జీవితంలో మరి ఎంతో గొప్ప నెమ్మదిని సమాధానం అనుభవిస్తూని ప్రభుత్వం తెలియజేస్తున్నాం. ఈ లోకాన్ని విడిచిపెడితే నిత్యత్వం కూడా ఉంటావు. ఒకవేళ మరి యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే ఒకవేళ అగ్ని ఆరుని పురుగు చావుని వేదనకరమైన స్థలం ఉంది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందెదరు. మీ కొరకే చిన్న ప్రార్థన చేస్తాం, మీ కొరకే చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవా స్తోత్రాలు. అల్పంగా స్వల్పంగా చదువుని మాటలు ఫలింప చేయండి. మరి నాయన ఇక్కడ చదువుకుంటున్న బిడ్డలను, వ్యాపారస్తులను మీరు దర్శించండి, వారిని దీవించండి, వారికి గొప్ప రక్షణ దయచేయండి. ముందుకు వెళ్తున్న మీ సన్నితోడుగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. బోలో జిన్నా ఖుదావని యేసు మసీకే, రాజుల రాజైన యేసు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి స్కూల్లో. కొంచెం ముందుకు మన పాయింట్ ముందుకు పెట్టుకోవచ్చు. విమోచనమే మరణించాడు
రాజులు రాజైన యేసు ప్రభుల వారికి, మరణించి తిరిగి లేచిన యేసు ప్రభుల వారికి, పాపుల రక్షకుడైన యేసు ప్రభుల వారికి హల్లెలూయా. ప్రయాసపడి పాపభారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని ప్రేమగల రక్షకుడు, లోక రక్షకుడు, జగత్ రక్షకుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయం ఈ విధంగా పాటలు పాడుకుంటూ మీ వద్దకు మేము రావడానికి గల కారణం, మా జీవితాల్లో మేము ఏదైతే పొంది ఉన్నామో, ఏ సమాధానం అయితే పొంది ఉన్నామో ఆ సమాధానం మీరు కూడా పొందవాలని మీ వద్దకు వచ్చి ఈ విధముగా దేవుని యొక్క మాటలను తెలియజేస్తున్నాం. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసు క్రీస్తు అనేటువంటి నరుడు. ప్రియులారా, ఈ లోకంలో మనం ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే, ఒక ప్రధానమంత్రిని కలవాలి అని అంటే ఒక మధ్యవర్తి కావాలి. అలాగే సృష్టికర్త అయినటువంటి దేవుడు, ప్రియులారా, ఎవరు దేవుని దగ్గరికి వెళ్ళగలరు? ఎవరు దేవుని సమీపించగలరు? ఎవరునూ సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు, సూర్యుని సృష్టిని సమస్తమును కలిగించినటువంటి దేవుడు. ప్రియులారా, ఎవరు ఎప్పుడైనా దేవుణ్ణి చూచి ఉండలేదు, ఎవరు కూడా దేవుని చూచి బ్రతకలేరు. అందుకనే ప్రియులారా, దేవుడే మానవులను ప్రేమించి ప్రియులారా మానవులను రక్షించడానికి మానవ అవతారం ఎత్తి లోకంలో నరుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయనే మధ్యవర్తి ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అండి. ఈ లోకంలో ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఒకవేళ నాకు ప్రధానమంత్రి కాదు అన్న నీ ప్రధానమంత్రి. అలాగే యేసుక్రీస్తు అందరికీ ప్రభు కనుక ఆయన లోక రక్షకుడు, మనుషులందరికీ రక్షకుడై ఉన్నాడు. కనుక ఉదయకాల సమయంలో ఆ రక్షకుడు పాపులమైనటువంటి మనం రక్షించడానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఆయా వృత్తులను బట్టి అనేకమైనటువంటి పేర్లు మానవులు కలిగి ఉన్నారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా, యేసు అనగా అర్థం ఏంటంటే ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక జాతికి సంబంధించినటువంటి వాడు కాదు. ఆయనే రక్షకుడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అనేటువంటి పేరు పెట్టబడింది. ఈ లోకంలో జన్మించిన మనం అందరము కూడా జన్మ కర్మ కనుక పాపులమై ఉంటున్నాం. ఒక గొప్ప రాజులాగా అంటున్నాడు, నేను పాపములో పుట్టినవాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించింది. కనుక ప్రియ స్నేహితులారా, మనం అందరూ కూడా పాపమై ఉంటున్నాం. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి, చిన్న పెద్ద, ధనవంతుడని, దరిద్రుడని, చదువున్నవాడు, చదువు లేనివాడని, పండితుడని, పామరుడని, ఎటువంటి భేదము లేదు. అందరూ పాపులై ఉన్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. దేవుని వెతుకువాడు ఎవడనూ లేడు. కనుక ప్రియ స్నేహితులారా, అందరం పాపమై ఉంటున్నాం. ఈ పాపానికి వచ్చేటువంటి జీతమే మరణం. ఆ మరణమే భౌతిక మరణం కాదండి, అగ్నిగుండం అనేటువంటి మరణం. పాపానికి వచ్చేటువంటి జీతం అగ్నిగుండం అనేటువంటి మరణం. నెలంతా పని చేస్తే జీతం ఉంటుంది, రోజంతా పని చేస్తే కూలి జీతం ఉంటుంది. అయితే పాపానికి వచ్చేటువంటి దానికి జీతం కూడా ఉంది. ఆ జీతమే అగ్నిగుండం అనేటువంటి మరణం. ఈ అగ్నిగుండం అనేది యుగాయుగములు అగ్ని ఆరదు, పురుగు చావదు. అంత భయంకరమైనటువంటి శిక్ష పాపములో మరణిస్తే ప్రియారా పుంచుకొని ఉన్నది. బైబిల్ చెప్తుంది, పాపము చేసిన వారిని పాతాళము పట్టుకును. కనుక ప్రియ స్నేహితులారా, ఇట్టి పాతాళం నుంచి విడిపించడానికి, ఇట్టి పాపము నుండి విడిపించడానికే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మనందరి పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తముగా శిలువలో బలి అయిపోయినాడు. ఆయనలో ఏ పాపము లేదండి. పాపము లేని పావనామూర్తి యేసు ప్రభు జన్మలో, యేసు ప్రభు మాటల్లో, యేసు ప్రభు చూపులో, యేసు ప్రభు నడకలో సమస్తము కూడా పాపము లేనివాడు. యేసు ప్రభు అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడు? పాపము లేనటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఒక మనిషి యొక్క పాపం పరిహరించబడాలంటే రక్తము చిందించబడాలి. అందుకని బైబిల్ సెలవిస్తుంది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపమును తీసివేయదు. కనుక పరిశుద్ధమైన రక్తం, అమూల్యమైనటువంటి రక్తాన్ని ప్రియులారా ప్రభువు లోకంలో చిందించాడు. ఆ ప్రభువైన యేసు రక్తము ప్రతి పాపములను మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఈ లోకంలో
ఇలా దాన ధర్మముల వల్ల ఎటువంటి కార్యముల ద్వారా మన పాపం పరిహరించబడదు. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం మాత్రమే మన ప్రతి పాపములు కడిగి పరిశుద్ధులుగా చేయుచున్నది. ఆ నిత్య నరకం నుండి విడిపించుచున్నది. ఆ భయంకరమైన శిక్ష నుండి తప్పించుచున్నది. కనుక ఈ ఉదయ కాలంలో ఎక్కడ ఉన్నా సరే యేసు ప్రభువా అని పాపిని, ప్రభువా నా పాపములు క్షమించు, ప్రభువా నువ్వు నా కొరకు మానవుడిగా మార్చబడ్డావు, నన్ను ఎంతగానో ప్రేమించావు, నీ రక్తమును చిందించావు, నీ రక్తంతో నా పాపములన్నీ కడిగి శుద్ధి చేయి, నా కొరకును తిరిగి లేచావని నమ్ముతూ ఉన్నాను అని విశ్వాసంతో ప్రార్థించినట్లయితే నీ జీవితంలో పాప క్షమాపణ మీకు లభిస్తుంది, శాంతి సమాధానం లభిస్తుంది. కనుక ఇదే కాలం ప్రియులారా, నేడే ప్రభు నిన్ను పిలుస్తూ ఉంటుండగా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. లోకంలో డబ్బులు, ఐశ్వర్యము ప్రియులారా ఎక్కడ కూడా సమాధానం లేదు. ప్రభువులో మాత్రమే సమాధానం, ప్రభువులో మాత్రమే శాంతి. ప్రభు అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు. లోకం కూడా శాంతిస్తుందండి. కొంచెం డబ్బు ఉంటే, కొంచెం ఐశ్వర్యం ఉంటే, కొంచెం లోక సంబంధమైనవి ఏవైనా ఉంటే ఆ లోకం ఇచ్చేటువంటి శాంతి ప్రభు ఇచ్చేటువంటి శాంతి కాదు. ప్రభు ఇచ్చే శాంతి వాయుగులు ఉండేటువంటి శాంతి, ఎవరు తీసి వేరైనటువంటి శాంతి, లోకానికి వేరైనటువంటి శాంతి. అట్టి శాంతి సమాధానం ప్రభు నీకు ఆశపడుతున్నాడు. ఈ సమాధానం, ఈ శాంతి నీకు కావాలా? నేడే యేసు ప్రభు దగ్గర నేను ప్రేమిస్తున్నాడు. నేను ఆ పాపంలో చనిపోతే నిత్య నరకం ఉన్నది, అగ్నిగుండం ఉంటుంది. కనుక ప్రభువును అంగీకరించు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. మీ కొరకై చిన్న ప్రార్థన చేస్తాం. ప్రియులారా, మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశిస్తే మీరు దయచేసి ఇక్కడే దౌర్యాలలో మరి మీటింగ్స్ జరుగుతుంటున్నాయి. కనుక ప్రియులారా రండి. ఉదయకాలం 10:30 మీటింగ్ ఉంటుంది. ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ 4 దినాలు ప్రత్యేక కోరికలు చివరి కోరిక కనుక రండి, దేవుని మాటలు వినండి, దైవ ఆశీర్వాదం పొందండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, మీకు స్తోత్రాలు. చెప్పబడిన ఈ మాటలు మీరు ఫలింపు చేయండి. ప్రభువా, దైవతున్న స్థానాన్ని వినిపించబడిన మాటలు కూడా మీరు ఫలింపు చేయండి. మీరు గొప్ప దేవుడు, మనుషులను ఎరిగినటువంటి వాడు, హృదయం ఎరిగినటువంటి దేవుడు, తలకు ఎరిగినటువంటి దేవుడు. కనుక జ్ఞాపకం చేసుకుని ఎవరు నశించడం మీకు ఇష్టం లేదు. కనుక నుంచి సహాయపడండి, చూపుచూపండి. ముందుకు వెళుతున్నా మీ సైడ్ మాతో వచ్చింది. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి కులము బలము ఘనము ఘనము ఏమి ఘనము అంద చంద బంధు వర్గమేది నిలచును కులము బలము ఘనము ఘనము ఏది నికరము అంద చంద బంధు వర్గమేది నిలచును కాని దాని కొరకు అతిశయంబు ఎందుకు కాని దాని కొరకు అతిశయంబు ఎందుకు అలసిరాలేమని కలత ఎందుకు అలసిరాలేమని కలత ఎందుకు క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు నాది నాది నాదని నాదెందుకు క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు నాది నాది నాదని నాదని ఏ రీతి శక్తి గల
యేసుక్రీస్తు ప్రభువారికి, హెబ్రోను వాసి అయిన యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా. ప్రార్థన, ఆఖరి ప్రార్థన చేయండి. మా పరిశుద్ధ తండ్రి, నమ్మదగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనే దినాలు ప్రార్థించి అడిగి నిరీక్షించే రీతిగా మరి ఈ యొక్క పరిశుద్ధ సమాజ కూడికలు 21వ తారీఖు నుంచి ప్రారంభించి ప్రభా 24వ దినం వరకు కూడా మమ్మల్ని తీసుకొచ్చాం. 24వ తారీఖు ఉదయకాలం ప్రేమ తండ్రి పరుగుదలోకి వెళ్ళి ఈ ప్రేమ వార్తను ప్రకటించడానికి మీరు సహాయపడుతూ వచ్చిన ప్రేమను బట్టి కూడా స్తోత్రాలు. ప్రేమ తండ్రి నీకటి పని చేయండి. ప్రేమ తండ్రి మిగిలిన పరిచర్య, ముందుంచబడిన పరిచర్య దీర్ఘకరంగా సులభకరంగా చేసి ఈ దినమంతా మీ సన్నిధిలో నీ నా మహిమార్థమై గడుపులకు సహాయం చేయమని, అన్ని విషయాలకు చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.